మార్నింగ్ 4:30కి అంతా లేచి ఒక అడవిలో బండ్లు వేసుకుని అలా గుట్లు ఎక్కుతూ ఒక వ్యూ కోసం వెళ్ళడం వర్తేనా అని చాలా మంది డౌట్ రావచ్చు. హే హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి అంతా లేచి మల్లయ్యపల్లి అనే ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ యొక్క విలేజ్ వచ్చి చంద్రగిరి దగ్గర మన తిరుపతి నుంచి ఓన్లీ 20 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ట్రిక్కింగ్ అండ్ రోడ్ అడ్వెంచరింగ్ గా చేయాలనుకుంటే ఈ యొక్క రోడ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఒక ప్లేస్ కి రావాలంటే మ్యాప్స్ లో ది రాక్ టెంట్ అని డైరెక్ట్ గా సర్చ్ చేసి మిమ్మల్ని డైరెక్ట్ లొకేషన్ కి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే 2 రూట్స్ ఉంటాయి అనమాట. మీరే రైట్ వెళ్ళిపోయి స్ట్రైట్ గా వచ్చారంటే మీకైతే అక్కడ ఒక కొండ కనిపిస్తుంది. ఆ ఒక కొండ అనమాట ది రాక్ టెంట్. మీరు ఇక్కడికి రావాలంటే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు చాలా ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకైతే అక్కడ లోకల్స్ లో ఉన్న వాళ్ళు ఇంకా బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పి మనల్ని అయితే ఇంకా పైకి తీసుకెళ్లారు. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ చూస్తే మైండ్ పోయింది. అసలు చూడండి డార్లింగ్స్, మీరే ఒక వ్యూ అయితే పాల సముద్రం ఉంటుంది కదా, అలా ఫాగ్ అయితే ఒక చెట్ల మీద వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. అప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది. సో మీరే కామెంట్ చేయండి ఒక సన్ రైజ్ ఎలా ఉందో. మన తిరుపతి దగ్గర మన బడ్జెట్ లో ఇలాంటి సన్ రైజ్ ఉందని మీకు తెలిసేలా డెఫినెట్ కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇంకా అలా ఒక సన్ రైజ్ ఎంజాయ్ చేసి ఫుల్ గా తినేసి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా లొకేషన్ గురించి వచ్చేసి ది రాక్ టెంట్ మ్యాప్స్ లో పెట్టినేసి డైరెక్ట్ లొకేషన్ కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క కొండ నుంచి మీకు కానీ ఇంకా బెస్ట్ వ్యూ కావాలనుకుంటే ఈ యొక్క కొండ బ్యాక్ సైడ్ ఒక చిన్న రూట్ ఉంది అనమాట. ఒక రూట్ నుంచి వెళ్తే మాత్రం వ్యూ మాత్రం ఇంకా వేరేలా కనిపిస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.